హాయ్ ఫ్రెండ్స్, ఇది ఉల్లిపాయ టమాటా ములక్కాడ టమాటా కూర ఫ్రెండ్స్. ముందు బాండీ పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు వేసాను. పోపు దినుసులు వేసినాక ఎండుమిరపకాయలు వేసాను. ఎండుమిరపకాయలు వేసినాక ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఇదిగో ఇలా రెడీ చేశాను ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసేసి ఇలా వండుతున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చిద్ది. ఇలా మీరు కూడా వండుకోండి, చూడండి ఫ్రెండ్స్. వండుకోండి, చాలా బాగుంటుంది. మసాలా వేగింది ఫ్రెండ్స్. టమాటాలు వేస్తున్నాను. ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత టమాటాలన్నీ మగ్గింది అన్నప్పుడు ములక్కాడ వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. టమాటాలు వేసిన తర్వాత చూడండి, టమాటాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటాలు వేసాను. టమాటాలు వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం సేపు టమాటాలు మగ్గనిచ్చేసి ములక్కాడలు కూడా వేస్తాను ఫ్రెండ్స్. ములక్కాడ కూడా వేసేసి వండుతాను. ఓకేనా? నచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో చెక్క లవంగా యాలక్కాయ పొడి కూడా వేస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ములక్కాడతో పాటు టమాటాలతో పాటు ములక్కాడలు కూడా వేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. అంటే మళ్ళీ టమాటాలు మెత్తగా అయినాక వేసానుకో తొందరగా ములక్కాయలు ఉడకవు ఫ్రెండ్స్. కొంచెం ఇదిగా ఉంటాయి. అప్పుడు వాటర్ ఎక్కువ పోయాలి. వాటర్ ఎక్కువ పోతే కూర బాగోదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మీకు నచ్చింది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కూడా వండుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసాను ఫ్రెండ్స్. ఉప్పు వేసిన తర్వాత ఇదిగో కొద్దిసేపు కలిపేయాలి. ఉప్పు ముక్కలకు పట్టిద్ది అన్నట్టు. ఇది ముక్కలకు పట్టిద్ది, చక్కగా ముక్కలకు పట్టిద్ది. తర్వాత మనం కరివేపాకు కూడా కొంచెం వేసుకోవచ్చు. తర్వాత మనం పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత ఇక దీన్ని కలపాలి. మంచి కలిపామనుక మంచి ఉడికిద్ది. ఉడికిన తర్వాత దగ్గరికి వచ్చింది అన్నప్పుడు మనం దీనికి కొన్ని వాటర్ పోసుకోవాలి. కారం వేసుకొని కారం పచ్చివాసన పోయిన నుంచి వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ పోసిన తర్వాత ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఉప్పు కారం వేసిన తర్వాత మీకు కూడా నచ్చిద్ది. ఇలా వండుకొని మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కారం వేయాలి. కారం వేసిన తర్వాత కారం పచ్చివాసన పోయిందాకా ఉండాలి. తర్వాత నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు నచ్చుద్ది ఫ్రెండ్స్. మీరు కూడా వండుకోండి, తినండి ఇలా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్. చూడండి, కూర చాలా నీట్గా ఉడుకుతుంది. దగ్గరగా పెడితే వీడియో ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఇదేమో వంట రూమ్ చిన్నది, వంట పెట్టుకోవటానికి. ఓకేనా? సరే, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా వండుకోండి. కారం వేసినాక వాటర్ పోయటమే. వాటర్ అన్నీ మగ్గిన దాకుండా కొంచెం కరివేపాకు వేసి కొత్తిమీర వేసి దించుకోవటమే. తర్వాత దీంట్లో కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు. దాన్ని కూడా చూపిస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.